మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూగృహ వాహన యోగం ఏ దశలో ఎప్పుడు కలుగుతాయి? ప్రతి ఒక్కరు కాదు, చాలామంది మాకు జీవితంలో గృహయోగం ఉందా అండి అని ప్రశ్నిస్తూ ఉంటారు. వాహనం అన్నా అందరికి ఇష్టమే. మరి వాహనం అంటే మనం నడిపే సైకిల్ వస్తుంది, మనం నడిపే బండి వస్తుంది, అంటే స్కూటర్ వస్తుంది, మరి కారు వస్తుంది. మరి అందులో ఈరోజు తెలుసుకునేది ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం. భూగృహ వాహన యోగం అంటే మొత్తం లగ్నం నుండి చతుర్థ భావం చూడాలి. అయితే అలాగే భూమికారకుడు భూమిపుత్రుడు కుజుడు. కుజుగ్రహం జాతక చక్రంలో చాలా ముఖ్యం. వాహనకారకుడు కూడా అవుతాడు. అయితే శుక్రుడు లగ్జరియస్ కాబట్టి మనం అందమైన గృహం, అందమైన భవనాలు, అందమైన కార్లు అంటే కార్లన్నీ అందంగానే ఉంటాయి. అంటే ఖరీదైన కార్లు ఇవన్నీ శుక్రగ్రహం బట్టి వస్తాయి. మరి చతుర్థాధిపతికి భావకారకుడు చంద్రుడు. అంటే చంద్రగ్రహం జాతక చక్రంలో ముఖ్యం. రెండవది మేషలగ్నానికి చంద్రుడే, వృషభానికి రవి చతుర్థాధిపతి, మిథునానికి బుధుడు, కర్కాటకానికి శుక్రగ్రహం, సింహానికి కుజగ్రహం, కన్యకి గురుగ్రహం, తులకి శనిగ్రహం, వృశ్చికానికి కూడా శని భగవానుడే, ధనుష్కి గురు భగవానుడు, మకరానికి కుజుడు, కుంభానికి శుక్రుడు, మీనానికి బుధుడు. వీళ్ళు చతుర్థాధిపతి అయ్యారు. అంటే మీ చతుర్థాధిపతి తీయండి ఒకటి. తర్వాత మీ చంద్రుడు. చంద్రుడు అంటే చంద్రుడు ఏదో ఒక రాశిలో ఉంటాడండి, ఏదో నక్షత్రంలో ఉంటాడండి. కరెక్ట్. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి అధిపతి. అంటే మేషలగ్నం అనుకోండి, లగ్నం మేషలగ్నం, చతుర్థ కారకుడు చంద్రుడు. మేషలగ్నం వారికి చంద్రుడే అయ్యారు. మరి ఈ చంద్రుడే లగ్నంలో ఉన్నారనుకోండి, అంటే లగ్నము చంద్రుడు, అంటే చంద్రరాశి అధిపతి కుజుడే అయ్యాడు. ఇక్కడ చంద్రరాశి అధిపతి కుజుడే అయ్యాడు. లగ్నాధిపతి కూడా కుజుడే. అంటే మొత్తం ఈ జాతకానికి కుజగ్రహమే మొత్తం ఉంటుంది. మరి చతుర్థాధిపతి లగ్నంలో ఉండడం గుడ్డు. చతుర్థం నుంచి తీసుకుంటే 12, 11 దశమం అవుతుంది. చతుర్థ భావం నుంచి దశమం లగ్నం అవుతుంది. లగ్నాన్ని నుంచి చతుర్థ భావం చతుర్థం అవుతుంది. ఏంటి 2 కేంద్రాలకే ఆధిపత్యాలు వచ్చాయి. 2 ఎలా చూసుకున్నా దశమం కేంద్రం అవుతుంది. ఇలా ఉన్నప్పుడు స్వయం సంపాదనతో వీరు ఆర్జిస్తారు. మరి ఎప్పుడు ఉంటాయంటే లగ్నాధిపతి దశలో, చంద్ర అంతర్దశలో ఉంటుంది. ఇలాగ తీసుకుంటే మరి లగ్జరీగా ఉంటామా? ఇవన్నీ కూడా చెప్పాను కదా ముందే. శుక్రగ్రహం బట్టి ఎంత అందమైన భవనం, వాహనాలు ఉంటాయనేది చూసుకోవచ్చు. అలాగే భూమి, భవనాలు శని భగవాన్ని కూడా చూడాలి. జాతక చక్రంలో శని భగవానుడు బలంగా ఉండాలి ఎవరికైనా సరే. అంటే చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. గ్రహాలు స్వరాశిలో ఉన్నా, మిత్రరాశుల్లో ఉన్నా, అట్లాగే
ఉచ్చ రాశిలో ఉన్న ఆ గ్రహం బలం కలిగి ఉంటుంది. అయితే ఏ భావం నుంచి ఆ గ్రహం ఏ భావంలో స్థిరపడేది అన్నదానికే ఉంటుంది. ఇప్పుడు ఈ చతుర్థాధిపతి చంద్రుడే సింహరాశిలో ఉన్నారనుకోండి, అంటే సింహరాశి వారు అని చెప్తాం. అంటే రవి అధిపతి, రవి పంచమాధిపతి అయ్యారు. అంటే రవి మహాదశలో కలిగితే మరి రవి మహాదశ రావాలి. మరి చంద్రరాశ్యాధిపతి రవి ఉన్నారు కదా, ఈ చంద్రరాశ్యాధిపతి రవి ధనస్సులో ఉన్నారనుకోండి, భాగ్యం మంచిది, 100% ఇచ్చేస్తారు. లేదు, ఈ రవి కూడా లగ్నంలోనే ఉన్నారనుకోండి, రవిగ్రహం ఉచ్చక్షేత్రం. అంటే కుజ దశలో రవి అంతర్దశ, లేకపోతే రవి అంతర్దశలో చంద్ర అంతర్దశ, రవి దశలో చంద్ర అంతర్దశ, ఇట్లాగా అంతర్దశల్లో చూసుకోవచ్చు. మరి రవిగ్రహం నీచపడితే ఎలాగండి? చంద్రరాశి అధిపతి నీచపడ్డాడు రవి తులారాశిలో, రవికి బలం లేదు. అంటే చతుర్థాధిపతిని తీసుకోండి అన్నారు, చతుర్థాధిపతి పంచమం, వెరీ గుడ్. అలాగే చంద్రరాశి అధిపతిని కూడా తీసుకుంటే రవి బలం లేనప్పుడు మరి ఏ గ్రహం చూసుకోవాలి? మీ చంద్ర నక్షత్రాధిపతి. ఆ నక్షత్రాధిపతి దశలో కూడా మీకు యోగాన్ని ఇస్తాయి. 100% భూమి గృహ వాహనాలు యోగాన్ని ఇచ్చేస్తాయి. ఇలా తీసుకోండి. కొంతమందికి లేట్ అవుతూ ఉంటాయి. అంటే మీ చతుర్థాధిపతి మీద కానీ, 4th లార్డ్ మీద కానీ, చంద్రుడి మీద కానీ శని దృష్టి ఉన్నప్పుడు లేట్ అవుతాయి, లేదా పాత పడినవి వస్తూ ఉంటాయి. అంటే కొత్త ధనానికి వెళ్ళినప్పుడు కుదరకపోతే ఫస్ట్ పాతది కొనుక్కుంటే తర్వాత కొత్తది కొనుక్కునే ఛాన్స్ వస్తుంది. ఇది ఇట్లాగా దోషం పోతుంది. ఇలా తీసుకోండి. మరి ఉదాహరణ జాతక చక్రం తీసుకుందామా? ఒక ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే వేసి చూపిస్తాను. ఒక ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే ఒకటో నెల 1994 వేసుకుందాం. ఈయన జాతకంలో ఒకటో నెల అంటే శని భగవానుడు, రవి భగవానుడు మకర రాశిలో ఉంటారు. ఉన్నారా? కరెక్ట్. కుజ ఉచ్చక్షేత్రం, శుక్రుడు, కేతువు, చంద్రుడు, లగ్నం గురుడు, రాహు. మరి ఈ లగ్నానికి 1, 2, 3, 4 కుజుడు అయ్యాడు. ఈ కుజుడు 5, 6 క్షేత్రంలో ఉన్నారు, కానీ ఉచ్చక్షేత్రంలో పట్టి ఉన్నారు. కుజుడు ఉచ్చక్షేత్రం 1, 2, 3, 4, 5, 6. పాపగ్రహం 6వ ఇంట్లో యోగిస్తుంది. ఇది 1. మరి చంద్రుడు కర్కాటక రాశిలోనే ఉన్నారు. చంద్రుడు కర్కాటక రాశిలోనే స్వరాశిలో ఉన్నారు. చంద్రబలం ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. భాగ్యాధిపతి కుజుడు ఉచ్చక్షేత్రం. ఇక్కడ భాగ్యాధిపతి నుంచి 12,
11, 10 అంటే లగ్నాధిపతి భాగ్యాధిపతి, భాగ్యం నుంచి చూసుకుంటే 10 అయ్యింది, లగ్నం నుంచి చూసుకుంటే 6 అయ్యింది. ఇప్పుడు ఇది ఎలా వివరిద్దాము? లగ్నం సింహ లగ్నం, రవి మకర రాశిలో ఉన్నారు. కుజుడు కూడా మకర రాశి, ఉచ్చ క్షేత్రం. కారకుడు కారక ప్లేస్లో ఉన్నారు. అంటే 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4 చతుర్థాధిపతి కుజుడు అయ్యాడు. అందుకని కుజుడిని తీసుకున్నాం. ఈయన భాగ్యాధిపతి కూడా అయ్యాడు. లగ్న పంచమ భాగ్యాధిపతులుకి 100% యోగాన్ని ఇస్తారు, అది ఏ భావంలో ఉన్నప్పటికీ. అయితే ఉచ్చక్షేత్రమైన మకర రాశిలో ఉన్నారు. ఈయనకి శని భగవానుడు స్వక్షేత్రం సప్తమంలో. భాగ్యాధిపతి అంటే తండ్రితో కనెక్షను. వీరికి చిన్నప్పుడు అంటే సుమారు 20 ఏళ్లకే తండ్రి వల్ల ఈయన సంపాదన ఉన్నా లేకపోయినా తండ్రి వల్ల ఈయనకి గృహాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. ఇట్లా తీసుకుంటాం. మరి ఈ వ్యక్తి ఎప్పుడు చేసుకుంటారండి? ఈయనకి కుజమహాదశ రావాలి. కుజమహాదశ వస్తే ఈ వ్యక్తి బాగుంటుంది. ఇట్లాగా జాతక చక్రం తీసుకోవాలి. ఇట్లా జాతక చక్రం తీసుకోవాలి. అంటే చంద్రగ్రహం మీద ముఖ్యంగా శని దృష్టి ఉన్న, కుజుని మీద ఉన్న, చతుర్థ భావం మీద ఉన్న, ఇలాంటి వారికి పాత ఇల్లు అంటే సెకండ్ హ్యాండ్ కారు, కొత్తది వెళ్ళినప్పుడు అవ్వనట్లయితే ముందు ఈ పని చేసుకున్నాక ఆ పని చేసినట్లయితే 100% ఆ యోగం వస్తుంది. ఏదేమైనా మీకు యోగం రావాలంటే మీ జాతకంలో 4వ స్థానాధిపతితో లేదా చంద్రునితో ఏదైనా గ్రహ సంబంధాలు ఉంటే 100% ఆయా దశలలో మీకు గృహయోగం ఉంటుంది. మరి గృహయోగం అనేటప్పటికి స్వ అర్జితం అయితే 25 సంవత్సరాల నుంచి గట్టి బలం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఇది గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో మీకు వచ్చే దశ లగ్నాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, చతుర్థాధిపతి కానీ, చంద్రదశ కానీ నడిచి, ఇవిలా చూసుకోండి, చంద్రదశ కానీ నడిచి ఆ నడుస్తున్న దశ అధిపతులు అంటే గ్రహాలు ఏ పాపగ్రహ దృష్టి లేకుండా ఉండి అవి లగ్న పంచమ భాగ్యాధిపతులు అయ్యి, లేదా చతుర్థాధిపతి దశ అయ్యి, లేదా చంద్రుడి దశ అయ్యి అయితే 100% ఆ యోగం ఇస్తారు. లేదా చతుర్థ స్థానంలో ఏదైనా గ్రహం ఉందా,
ఆ గ్రహం ఫేవరబుల్గా ఉంటే ఆ గ్రహ దశలో కూడా మీకు గృహయోగం 100% ఉంటుంది. ఇందాక చెప్పిన జాతకంలో చతుర్థ భావానికి ఎంత బలం ఉంది అనే ఉదాహరణ జాతక చక్రం తీసుకున్నప్పుడు ఈయనకి సింహలగ్నాధిపతి చతుర్థాధిపతి కుజుడు, ఈ కుజుడు 1, 2, 3 ఇక్కడి నుంచి 3వ స్థానం అయింది, ఇక్కడి నుంచి 10వ ఇంటి భాగ్యాధిపతి కుజుడు 10, అదే వృశ్చిక రాశి అయితే 3వ స్థానం అయింది, మకర రాశిలో ఉచ్చ క్షేత్రం పట్టారు. చంద్రుడు చంద్రరాశిలోనే ఉన్నారు. చంద్రరాశ్యాధిపతి చంద్రుడే. మరి భాగ్యాధిపతి కూడా కుజుడు అవ్వడం వల్ల తండ్రి సపోర్ట్ వీరికి గృహయోగం 100% సిద్ధిస్తుంది. మరి వీరు సొంతంగా ఎప్పుడు చేస్తారు అంటే కుజమహాదశ వచ్చినప్పుడు 100% యోగం ఇచ్చి తీరుతుంది. అందుచేత ఇక్కడ చూడండి, శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు ఈ వ్యక్తికి. ఇప్పుడు 1వ నెల 1994, 1, 2, 3, 4, 5, 6 చంద్రుడి మీద శని దృష్టి లేదు, లగ్నం మీదే ఉంది. మరి లగ్నాధిపతితో రవి కలిసి షష్టంలో ఉన్నారు కాబట్టి భాగ్యాధిపతి కుజుడు కాబట్టి 100% గృహయోగాలు ఉంటాయి. చంద్రుడి మీద దృష్టి లేదు, చతుర్థాధిపతి మీద కూడా శని దృష్టి లేదు. 7, 8, 9, 10 చతుర్థ స్థానం మీద ఉంది కానీ చతుర్థాధిపతి మీద శని దృష్టి లేదు. అందుకే చతుర్థాధిపతి చంద్రుడు చాలా ముఖ్యము జాతక చక్రానికి. ఈ విధంగా తీసుకోండి. వాహనాలు అనేటప్పటికీ కుజగ్రహం బాగుండాలి, అలాగే శుక్రగ్రహం కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు కాబట్టి ఆ గ్రహం కూడా జాతక చక్రంలో బాగుండాలి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.